శ్రీ గురు చరిత్ర అధ్యాయం 41. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. కథారంభము. నామధారకుడు. స్వామి, సర్వధర్మాలతో కూడిన శ్రీ గురుచరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీ గురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వ పుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీ గురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలనే ఉంది, చెప్పండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. నాయన, పూర్వం శ్రీ గురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేం చేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు. అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా. అటు తర్వాత వారి కీర్తి దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభిష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది. అతడందుకెంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీ గురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతని కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగు అడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ గురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయన్ని ఇలా స్తుతించాడు. ఓ పరమాత్మ, పరంజ్యోతి, నృసింహ సరస్వతి, మీరు త్రిమూర్తాత్మకులే కాని మానవ మాతృలు కారు. సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన దండుడనయ్యాను. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవస్థల జయము. జీవుల పట్ల కరుణయని జలంతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు. స్వామి, దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలే రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే. ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము, రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరోగాన్ని నశింపచేయగల సమర్థులు. సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో, గొడ్డు బర్రె పాలిచ్చిందో, మేడు కర్ర వృక్షమైందో, హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మెవరు ఎరుగగలరు? శ్రీగురుడు సంతోషించి సాయం దేవుడి తలపై చేయి పెట్టి, నాయన, నీవు మాకు పరమ భక్తుడవు. నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన, మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయం దేవునితో, నీవు కూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకొందువు అన్నారు. అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతన్ని తమ ప్రక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించారు. తర్వాత అతన్ని దగ్గరగా పిలిచి, నాయన, నీవెక్కడుంటున్నావు? నీ భార్యాబిడ్డలు క్షేమమా? చాలా కాలానికి కనిపించావు అన్నారు. అతడు, స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిదేమున్నది? మీ దయ వల్ల అందరము క్షేమమే. నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబ భారమంతా కొడుకులు చూచుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను. మీరు అనుగ్రహించాలి అని వేడుకొన్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయన, మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు. మేము ఒక చోట ఉండేవారము కాదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాము. ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలిసి ఉండడము, మా సేవ చేయడం కష్టం. కనుక బాగా ఆలోచించుకో అన్నారు. సాయం దేవుడు, స్వామి, మిమ్ము శరణి పొందిన నన్ను దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయమేమిటి? గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు, గురు పూజ చేసే చేతులే చేతులు. గురు పాదాలనంటే శిరస్సే శిరస్సు. సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి? నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను. అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబడ్డాడు. అప్పుడు శ్రీగురుడు, నీకంత దృఢభావం ఉంటే అలానే చెయ్యి అని అంగీకరించాడు. అతడి స్వామి సన్నిధిలో 3 నెలలున్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులెవ్వరినీ రావద్దని చెప్పి సాయం దేవుని ఒక్కడిని కూడా తీసుకొని సంగమానికి వెళ్లారు. ఇంతలో మరికొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం క్రింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటి తర్వాత వారంతా గాన్గాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు అతన్ని పరీక్షించదలిచి శ్రీగురుడు ఒక లీల చేశారు. అంతలోని అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి. ఆకాశమంతా కారు మేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది. సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో ఓడ్చుకొని తన వంటిపై ఉన్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి అడ్డంగా నిల్చున్నాడు. ఇలా గాలి వాన అర్ధరాత్రి 2-3 వరకు కొనసాగాయి. గాలివాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది. అప్పుడు శ్రీగురుడు, నాయన, మమ్మల్ని చలి బాధిస్తున్నది. గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నారు.
అతను బయలుదేరుతుంటే అతని బాటకు అటూ ఇటూ చూడకుండా త్వరగా వెళ్ళి రమ్మని చెప్పారు. వెంటనే సాయందేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగు పెట్టినా మోకాళ్ళ లోతున బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ముల లోతున ప్రవహిస్తోంది. కన్ను పొడుచుకున్నా కనిపించినంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతన్ని ఒక పక్క నెట్టవేస్తోంది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూచుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు. చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు. శ్రీగురుడు తనను ప్రక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడిపక్కకు చూచాడు. అటు పక్కన 5 పడగల భయంకరమైన త్రాచుపాము కనిపించింది. అతడు కొంచెం ప్రక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూచాడు. అటు పక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతడెటు పోతే అటు అంత వేగంగా పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడ పుట్టి దుక్కుతోచక పొదల మధ్యకు పోయాడు. ఎటు పోవాలో తెలియక భయంతో తనను ఆ పాముల బారి నుండి రక్షించమని మనసులోనే శ్రీగురుణ్ణి ప్రార్థించుకోసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేల కొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది. అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపుగా వెళ్లి శ్రీగురుని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతనికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో కాని పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర క్రింద పెట్టి నిప్పును ప్రజ్వలింపచేశాడు. భయం తగ్గిపోయి అతడు గురువుకేసి చూచేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది. శ్రీగురుడు నవ్వి, భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను నేనే పంపాను. గురుసేవ ఎంత కఠినమైందో తెలిసిందా? కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తోంది. యజ్ఞయాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వచ్చు. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభిష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్శిష్యుడు తన గురువును విడువక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వము గురువుకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాచలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశం ఇచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు. అప్పుడు సాయందేవుడు నమస్కరించి, స్వామి, నేనేమీ తెలియని వాణ్ణి. కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవ చేస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా బోధించారు. నాయనా, చెబుతాను విను. నీవు ఇక రాత్రి అయిందో బ్రహ్మీ ముహూర్తం అయిందోనని పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాను. శివుడు ఇలా చెప్పాడు. దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి కాని సిద్ధించదు. యథావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం త్వష్టయనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలికి కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయనా, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి, వాన, అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయన, ఎవ్వరూ నేయనిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్న, నాకు మట్టి అంటనివి, నీటి మీద నడిపించగలవి, ఎప్పుడు సరిపోయేవి అయినా పాదరక్షకుడు కావాలి అన్నాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, అన్న, నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది వంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిలా ఉండాలి. అది నా వెంట తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులు ఉండాలి. దాన్ని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి. దానిని మళ్లీ ముడిచి వేయడానికి వీలుండాలి. అందులో పీట, కుర్చీ ఉండాలి. ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి. వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. త్వష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనసులోనే ఆయనను శరణ పొందాడు.
అలా పోతుండగా అతనికి ఒక చోట ఒక అవధూత కనిపించి, నాయనా, నీవెవరవు? ఇంత చిన్నవాడవు, ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతులపై తిరుగుతున్నావేమి అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనసు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శన మాత్రం చేతని నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతన్ని ఆశీర్వదించి, నాయన, అభిష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది? నీవు కాశీ వెళ్లి విశ్వనాథుని పూజించు. ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కడి పాల కోరిన ఉపమన్యువుకు సాక్షాత్తు ఆయన ఆ పాల సముద్రాన్ని ప్రసాదించిన దయాలువు అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరేమీ ఎరుగని త్వష్ట, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనమవుతుంది అని చెప్పి తన లీల చేత అతని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్లాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.